అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నా చెల్లి మీద చిన్న గీత పడ్డా నిన్ను నిలువునా అని ఇంకో మాట అంటుంటే అతని పెదవులపై గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు దక్ష్. అప్పుడే కళ్ళు తెరిచిన డస్కీ ఎదురుగా జరుగుతున్న సీన్కి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇక్కడ నుండి దొబ్బై అన్నట్లుగా ఫింగర్ మూవ్ చేసి దక్షితని చేరుకున్న దక్ష్ ఆమె అలా టెన్షన్గా చూస్తుంటే చిటికేశాడు ఆమె ముందు. దేవ్ తన చెల్లి కళ్ళు తెరిచిందని సంతోషంగా సిరి అని పిలిచాడు. తన చూపులని దక్ష్ మీద నుండి తన అన్న మీదకి మరల్చుతుండగా ఆమె బుగ్గలు పట్టి అతన్ని చూడకముందే దక్షు వైపుకు తిప్పుకున్నాడు. దేవ్ పిడికిలి బిగిసింది. ఇప్పుడు ఇక్కడ గొడవ పడకూడదు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అసహనంగా అనిపిస్తుంటే మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. ఇక్కడ కళ్ళు తెరిచిన దక్షితని చూసి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన మన డస్కీ బేబీ రీడర్స్ ఆమె చెంపపై పడేళ్ళ పీకాడు. మరీ గట్టిగా కాదు, వీక్గా ఉందిగా, అంత గట్టిగా కొడితే దెబ్బకి చేస్తుందని అతను అలా కొట్టగానే ఒక్కసారిగా గుడ్లు తేలేసి చూస్తూ ఉంది. ఇక్కడ మా ఊళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవడు ఏదిస్తే అది తాగుతావా ఇడియట్? కాస్తైనా బుర్ర వాడవా? దానికి చల్లగా అయితే నీకెలా వేడిగా ఉంటుందే? కాఫీని ఎవడైనా వేడిగా ఉన్నప్పుడే తాగుతాడు అని చెబుతుంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఎందుకంటే ఆమె మీద కేరింగ్ చూపిస్తూ మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు చూపించిన మన డస్కీ బేబీకి అర్థం కాదులేండి. ఆ రీడర్ పాపలకు కూడా మీ వాడు ఎక్కడ కేరింగ్ చూపించాడు అని అడక్కండి. నాకు రాసిన స్టోరీ గుర్తుండదు, షార్ట్ టర్మ్ మెమొరీ. ఏంటి వెర్రి మొహం వేసుకొని అలా చూస్తున్నావు? వెర్రి డస్కీ, ఇంకోసారి ఇలాంటి తింగరి పనులు చేస్తావా అంటుంటే చెయ్యను అని తల అడ్డంగా ఊపింది. చేస్తే చంపి బొందల గడ్డలో పాతి పెడతా అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్లు. భయంతో తల గుండ్రంగా ఊపింది. పద ఇంటికి పోదాం అంటూ తనని బెడ్ మీద నుండి లాక్కొని తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న డాక్టర్ పిచ్చి చూపులు చూస్తూ ఉంది. చచ్చిపోయే మనిషి స్పృహలోకి వస్తే చెంప మీద ఒకటి పీకాడు. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో కూడా కనుక్కోకుండా ఇంటికి పోదామంటూ తన చెయ్యి పట్టి లాక్కుపోతున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి అన్న ఆలోచనలోనే ఉన్న డాక్టర్ పాప ఇక్కడ ఈ డస్కీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది అని కూడా సోయికి రాలేదు. బాడీలో పాయిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గకపోవడంతో దక్ష్ గుండెల మీద ఒరిగింది. కళ్ళు తిరిగినట్లు అనిపించి అడుగు తీసి అడుగు వేసేంత శక్తి లేదు, ఓపిక లేదు. పాయిజన్ ఎఫెక్ట్తో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తున్నాయి. అలా పడగానే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా ఆమెను అమాంతం 2 చేతుల్లోకి తీసుకొని అక్కడి నుండి అడుగులు ముందుకు పడుతుంటే వెనకే వచ్చిన డాక్టర్, ముందు ఉన్న బల్దేవ్ గారు, బాలాజీ అలాగే చూస్తూ ఉండిపోయారు. అతని మెడ చుట్టూ ఒక చెయ్యి, అతని నడుము చుట్టూ ఇంకొక చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది దక్షిత. ఆమెను మరింత పొదివి పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని దేకకుండా వెళ్ళి కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. సీట్ని వెనక్కి బెండ్ చేసి చిన్నగా కళ్ళు తెరిచింది. కానీ అస్సలు ఓపిక లేదు తనకి. వేరే ఏం ఆలోచించే శక్తి కూడా లేక అలాగే కళ్ళు మూసుకుంది. ఇల్లు రావడంతో కారాపి తనని అంతే కేరింగ్గా ఎత్తుకొని అతని రూమ్లో అతని బెడ్పై పడుకోబెట్టి ఆమెకు బెడ్షీట్ కప్పి ఆమె పక్కన చేరి అతని గుండెల మీదకి దక్షితని చేర్చుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు గాని అతనికి నిద్ర రాలేదు. ఎంత హాయిగా ఉందో ఆ డే మొత్తం వాళ్ళకి రాత్రిలాగే గడిచిపోయింది. వాళ్ళిద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ బాలాజీ, తాతయ్య ఏంటి వీడు దేవ్ని అలా కొట్టాడు? డాక్టర్ తనని డిశ్చార్జ్ చేయలేదు, స్పృహలోకి రాగానే అలా తీసుకెళ్ళిపోయాడు. అసలేం జరుగుతోంది తాతయ్య? వాడి గురించి తెలుసు కదా బాచి, తెలిసి కూడా అడుగుతావేంటి అని తల పట్టుకున్నాడు. ఉఫ్, ఎప్పుడు మారుతాడో ఏంటో అని ఇద్దరూ నిట్టూర్చారు. పోనీలే, తను లేకపోతే వాడు ఉండలేకపోతున్నాడనైతే అర్థమైందిగా. ఈ ఒక్క ఆశ మాత్రం మిగిలింది, దక్షిత లేకపోతే వాడు ఉండలేడని. మనకు కావాల్సింది కూడా అదే కదా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇక వచ్చి రాగానే వాళ్ళిద్దరెక్కడా అని అంటూ కంగారుగా అడుగుతుంటే, మార్నింగ్ అనగా వచ్చారు కదా బాబు, ఇంతవరకు రూమ్ నుండి ఇద్దరు బయటకు రాలేదు. కనీసం లంచ్ కూడా పంపించమని అయ్యగారు చెప్పలేదు. ఇప్పుడేం చేస్తున్నారో ఏంటో. వెళ్ళి అడిగితే డిస్టర్బ్ అయ్యి అరుస్తారేమోనని భయపడి వెళ్ళలేదు అంటుంటే, డిస్టర్బ్ చేయకు, పడుకున్నారేమో. మాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది, లంచ్ ప్రిపేర్ చేసి తీసుకురా అన్నాడు బల్దేవ్ గారు.
ఇప్పుడు దేవుని తలుచుకుంటే భయంగా ఉంది తాతయ్య. దక్ష్ మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంటున్నాడేమో. నువ్వేం టెన్షన్ పడకు బాచీ. పరిస్థితులే అందర్నీ మార్చుతాయి. మన దక్ష మారలేదా అలా. ఇక లంచ్ రెడీ అవడంతో ఇద్దరు తాపీగా కూర్చొని తినేసి ముచ్చట్లు చెప్పుకుంటూ హాల్లోనే గడిపేశారు. వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఈవినింగ్ అనగా కిందకి దిగుతున్న దక్షిని చూసి తనకి ఎలా ఉందిరా అని అడిగాడు బల్దేవ్ గారు. బావుంది అంటూ సోఫాలో కూర్చొని రంగమ్మ కాఫీ కప్తో అతని ముందుంది. ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకొని సిప్ చేశాడు. దాన్ని తీసి ఫ్లోర్ మీదకి విసిరి కొట్టాలన్నంత కోపం వస్తుంటే అణుచుకుంటూ ఇంకో 2 సిప్స్ చేసి పక్కన పెట్టేశాడు. అందరూ డస్కీలాగా కాఫీ ప్రిపేర్ చేయలేరు కదా, అడ్జస్ట్ చేసుకో బాబు. మళ్ళీ అదే వెళ్ళిపోతే నువ్వు తినాల్సింది రంగమ్మ చేతితోనే, అది గుర్తుపెట్టుకో ముందు. అతని ఫేస్లో ఉన్న చిరాక్కి భయంగా చూసింది రంగమ్మ. తనకర్థమైంది ఆమె చేతి కాఫీ నచ్చలేదని. కానీ ఏం చేస్తుంది, ఆమెకు వచ్చినట్లుగా ప్రిపేర్ చేసింది. ఇన్ని రోజులు ఆమె చేస్తేనే కదా తినింది. మధ్యలో డస్కీ వచ్చింది కానీ ఇక పేపర్లో పడ్డ న్యూస్ని చదువుతున్నాడు దక్ష. పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్గా చేసిన సెనోరిటా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెరాలసిస్తో కాలు చేతులు చచ్చుబడిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. సడన్గా తన కూతురికి ఇలా కావడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అన్న న్యూస్ చూస్తుంటే అతని పెదాలపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది. కింద తన ఫోటో కూడా ఇవ్వడంతో కోపంగా చూసి పేపర్ పక్కన పడేశాడు. బాలాజీ అతనంత డీప్గా చూసి పడేయడంతో డౌట్గా ఆ పేపర్ని ఓపెన్ చేసి చూసి షాకింగ్గా గుడ్లు పెద్దవి చేసుకొని, రీటాకి పెరాలసిస్ రావడం ఏంటి అని అరిచాడు. అలా అరుస్తున్న బాచీని ఒక్క చూపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, ఇప్పుడు నేనేమన్నానని అంటుంటే తల మీద ఒక్కటిచ్చాడు. అంటే ఈ పని వీడిదేనా, రాత్రి అంత కోపంగా వెళ్ళాడు అనుకుంటున్న రంగమ్మ దక్ష చేతిలో జ్యూస్ పెట్టింది. దాన్ని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు. వాడు జ్యూస్ ఎప్పుడు అడిగాడు, రంగమ్మ అడగక ముందే ఎలా తెలుసుకుంది అని ఆలోచన అటు నుండి ఇటు షిఫ్ట్ అయింది. ఇక నైట్ నుండి సరిగ్గా నిద్ర లేకపోవడంతో రెస్ట్ తీసుకోవడానికి ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. బల్దేవ్ గారు బాలాజీ. వాటర్ బాటిల్ని తీసుకోవడానికి తెగ కష్టపడుతూ ఉంది దక్షిత. అలా పట్టుకునే ప్రాసెస్లో బాటిల్ కింద పడుతుంటే పట్టుకున్నాడు. తలెత్తి చూసింది దక్షిత. ఎదురుగా దక్ష కనిపించేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమెను మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఆమె నోటి దగ్గర పెడుతుంటే తాగకుండా అతన్నే చూస్తూ ఉంది. ఏంటి డస్కీ, నిన్ను బ్రతిలాడి తాగించాలా, అలా చూస్తున్నావు, తాగవు అంటూ గదిమాడు. ఇక అతని బెదిరింపుకి గడగడ తాగింది. ఈ జ్యూస్ గ్లాస్ కూడా ఖాళీ అవ్వాలి అంటూ తన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇక గ్లాస్లో ఉన్న జ్యూస్ని తాగేసి బెదురుగా చూస్తూ ఉంది. మళ్ళీ వస్తే ఏమంటాడో అని. ఇక కాసేపటికి లోపలికొచ్చిన దక్ష్ ఆమె చెంపపై అతను కొట్టిన అచ్చులు అలాగే తేలి కనిపిస్తుంటే, నీకు కలరే అనుకున్నాను, బుర్ర కూడా తక్కువే అని నిన్నే తెలిసింది అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ప్యాక్ తీసి ఆమె బుగ్గకి అద్దాడు. అసలేంటి సార్ బిహేవియర్లో ఇంత మార్పు అని పిచ్చ షాకింగ్లో చూస్తూ ఉంది. ఇక అంతలో రంగమ్మ తనకి ఫుడ్ తీసుకురావడంతో ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకొని ఆమె చేతిలో పెట్టాడు. ఇక హ్యాండ్ వాష్ చేసుకోమని కిందకి దిగుతుండగా ఎక్కడికి అన్నట్లు చూస్తున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకుంటాను సార్ అనింది. సరే వెళ్ళు అన్నాడు. అతనంత మామూలుగా చెప్పగానే షాక్ అవుతూనే దిగి ఒక అడుగు ముందుకు వేయగానే బెడ్ మీద అలాగే కూలబడిపోయింది. మరెందుకే ఓవర్ యాక్షన్ అంటూ ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి అతన్నే తినిపిస్తున్నాడు. ఇంత భాగ్యం అనుకుంటూ అపురూపంగా చూస్తూ తింటూ ఉంది. ఇక పూర్తిగా తినిపించి పెదాలకి ఉన్న కర్రీని పక్కన టిష్యూతో తుడుచుకుంటున్న దక్షిత చెయ్యి పట్టి ఆపి ఆమె చేతులని వెనక్కి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఎర్రటి పెదాలు ఊరిస్తుంటే నాలుకతో లిక్ చేశాడు. అతని సున్నితమైన నాలుక తగలగానే గుడ్లు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది. ట్యాబ్లెట్స్ తీసి ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి కిందకెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని కళ్ళు నోరు వదిలేసి ఆశ్చర్యంగా చూస్తోంది దక్షిత. తను తినిందా నాన్న అని అడిగాడు బల్దేవ్ గారు. తినింది తాతయ్య అంటూ వాళ్ళిద్దరితో జాయిన్ అయ్యి ముగ్గురు కలిసి డిన్నర్ చేసేశారు. బాలాజీ బల్దేవ్ గారు మాట్లాడుకుంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినడం పూర్తి చేసుకొని కాల్ వస్తే మాట్లాడుకుంటూ బయటకెళ్ళిపోయాడు. దక్ష్ వాళ్ళిద్దరూ తింటుండగానే వచ్చాడు. వాళ్ళ కంటే ముందే తినేసి వెళ్ళిపోతున్న అతన్ని చూసి అతని ప్లేట్లో చూశారు. సగం మాత్రమే ఫుడ్ ఫినిష్ చేశాడు. వాళ్ళకర్థమైంది రోజు దక్షిత చేతితో తిన్న దక్ష్ రోజు అతనికి ఫుడ్ నచ్చలేదని.
రీటా మేడంతో సైన్ చేసిన మూవీస్ని ఏం చేద్దాం సార్ అని డైరెక్టర్ దిగులుగా అడుగుతుంటే, సెనోరీటా తప్ప హీరోయిన్స్ ఎవరూ లేరా అన్నాడు చాలా నార్మల్గా దక్ష్. ఉన్నారు సార్. ఈ మధ్యలో కేరళ నుండి వచ్చిన ఒక హీరోయిన్ ఉంది. తను తీసిన మూవీస్లలో చాలా బాగా యాక్ట్ చేసింది అని చెబుతుంటే, హూ ఇస్ షీ అన్నాడు. రీమా కలింగల్. ఓకే, నాకు ఎవరైనా ఓకే. రేపటి నుండి మన షూట్ని స్టార్ట్ చేద్దాం అన్నాడు దక్ష్. మీరు ఫ్రీగా ఉన్నారు కదా సార్ అంటుంటే, ఆల్రెడీ 2 మూవీస్ షూట్ జరుగుతోంది. అయినా కానీ మీకు టైం ఇస్తాను. రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్ అంటూ కాల్ కట్ చేశాడు డైరెక్టర్. కాల్ మాట్లాడి రూమ్కి వచ్చిన దక్ష్ పడుకొని కనిపించింది దక్షిత. కాస్త తినడం వల్ల ఫేస్ గ్లో కనిపిస్తుంటే సన్నటి స్కార్ఫ్ అతని పెదవులపై. ఇక కాసేపు మెయిల్స్ చెక్ చేసుకొని కాస్త వర్క్ ఉంటే ఫినిష్ చేసుకొని అతను నిద్రకి ఉపక్రమించాడు. అటువైపు తిరిగి బెడ్ ఎడ్జికి పడుకున్న డస్కీని కోపంగా చూస్తూ ఆమెను చేరి నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు దక్ష్. ఆమె స్పర్శకి మనసంతా ప్లెజెంట్గా మారుతుంటే ఆమె వీపు మీద పెదాలు తాకిస్తూ డస్కీ అన్నాడు హస్కీగా. అతని వాయిస్ హస్కీనెస్కి భయపడి గుడ్లు పెద్దవి చేసింది. మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయం ఆమెలో. ఇంత వెర్రి డస్కీలా ఎందుకు పుట్టావే? ఇంకో 7 months 15 days ఉండాలి నా దగ్గర. అందులో 1 day వేస్ట్ అయినందుకు 1 day ఎక్స్ట్రా ఉండాలి అన్నాడు. అవే పెదాలని మెడ మీదకి తెచ్చి ఆమెను అతని వైపుకు తిప్పుకొని మెల్లగా ఆమె మీదకి చేరుతూ, ఏం చేస్తున్నారు సార్? ప్లీజ్ అనింది బెదురు చూపుల చూస్తూ. నేనడిగిన దానికి ఆన్సర్ ఇవ్వవే. ఉంటాను సార్, మీరు ఎలా అంటే అలాగే. ఓ సేడస్కి వాడిని అదే మాట మీద ఉండమని చెప్పవే అనింది అమాయకంగా చూస్తూ. ఇలా చూసి ఇలా మాట్లాడి నీ మీద ఫీలింగ్స్ వచ్చేలా చేసుకుంటున్నావు కదే దొంగ డస్కి, వెరీ కన్నింగ్ డస్కి అంటుంటే మూతి ముడిచి చూస్తోంది. నీకు కోపం కూడా వస్తుందా అనే డస్కి అంటుంటే, ఈయన నన్ను ఎప్పుడు అబ్జర్వ్ చేయడా? కొత్తగా అడుగుతున్నాడు. అవునులే, ఈయన గారి ముందు నేనెప్పుడు అలిగానని, నన్ను నా ఫేస్ని ఎప్పుడు చూశాడని అనుకుంటుండగా నా మీద కోప్పడే అంత చనువు నేనిచ్చానా అనే డస్కి అంటుంటే, ఇచ్చారు అన్నట్లుగా తల నిలువుగా ఊపింది. అయితే నాదే తప్పన్నమాట. బయటకు పోవే అన్నాడు ఆమె మీద నుండి పక్కకు జరుగుతూ. ఓ బయటకు అంటుంటే గుడ్లప్పగించి భయంగా చూసింది అతని కోపాన్ని. మీరు చనువు ఇవ్వలేదు సార్, నేను కూడా తీసుకోలేదు. నాకెందుకు చనువిస్తారు అనగానే ఆమెను చుట్టేస్తూ, నువ్వలా ఫీల్ అవుతున్నావే డస్కి, నేను నీకు చనివివ్వడం ఈ జన్మలో జరగదు. చోళ్ళని వినడమే కానీ లైవ్లో చూడడం ఇదే మొదటిసారి రీడర్స్. ఒరేయ్, క్రికెట్ కామెంటరీ లాగా కామెంట్ పెట్టొచ్చు కదా. అందరూ అలా పెడితే చూడాలనిపిస్తోంది. చిన్న చిన్నగా సూపర్ సూపర్ అని పెడితే నా సోల్ సాటిస్ఫై అవ్వట్లేదురా. స్టోరీ గురించి, మా బాబు మీ బేబీ గురించి 2 ముక్కలు పెడితే బాగుంటుంది అంటుంటే ఎందుకో తెలీదు సడన్గా కళ్ళల్లో నీళ్లు చేరాయి. అతని మాటలు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాయి. కానీ నేనెందుకు ఏడుస్తున్నాను? బావ మీద హోప్స్ పెట్టుకుంటున్నానా? వద్దు, పెట్టుకోవద్దు. బావ మారకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మరో రాధని కాలేను. కాకపోతే బావతో గడిపిన ఈ క్షణాలు గుర్తు చేసుకొని, బావ నా శరీరంలో కరిగిన క్షణాన్ని నా గుండెల్లో ముద్ర వేసుకొని హాయిగా ఈ జీవితాన్ని గడిపేస్తాను. ఏంటే మొద్దుడస్కి, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు? ఎంత ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నా ఈయన గారి మనసు మారట్లేదా అనా? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అనే డస్కి, నన్ను నీ మాయలో పడేయడానికి వల్ల కాదే. ఇది రాక్. ఈ రాక్ని కరిగించడం ఎవరి వల్ల కాదు. మరిదంతా ఏంటి సార్? మీరెందుకు నాకు ఇంత దగ్గరగా ఉన్నారు? ఎందుకు నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు అని అడిగింది చిన్నగా ధైర్యం చేసి. ఇప్పుడు కోపం వచ్చినా తనని శిక్షించడు అన్న ధైర్యంతో. అవునే డస్కి, కరెక్ట్గా అడిగావు. నీతో ఇలా ఉంటుంది ఎందుకో తెలుసా? నా పీస్ని కోల్పోకుండా ఉండడానికి. ఇదంతా నా స్వార్థం. ఎస్, ఐఎమ్ సెల్ఫిష్. నా హ్యాపీనెస్ కోసం నిన్ను వాడుకుంటున్నాను. చెప్పాను కదా, ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ అని. కానీ అది కుదరదే డస్కి. ఇంత పెద్ద స్టార్ హీరోని నీతో పడుకోవడమేంటే? నీతో సెక్స్ చేశానని ఎవరికైనా తెలిస్తే చీప్గా బెగ్గర్తో బెడ్ షేర్ చేసుకున్నానని నా పరువు పోదు. ఒరేయ్, మీరు వాడి గురించి ఏదేదో ఊహించుకోకండి.
వాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్. పరిస్థితులే వాళ్ళని శాసిస్తాయి. మన దక్షు బాబు కాదు. దేన్ని సీరియస్గా తీసుకోడుగా. ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాడంతే. బ్రతుకు మీద వాడికో క్లారిటీ లేదు. జస్ట్ చిల్ అంతే అంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. అతన్ని చూస్తే ఏమైందని ఆరా తీస్తాడని కష్టంగా తన దుఃఖాన్ని మింగుకుంటూ కళ్ళు మూసుకుంది. ఏంటి పొగరు డస్కి? నేనిలా మాట్లాడుతుంటే నువ్వలా పడుకుంటున్నావు? వీడితో నాకేంటి అనుకుంటున్నావా? తోలు వలిచేస్తా అంటుంటే కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళ వెంట నీరు కంటి కొసల నుండి జారి బెడ్ మీదకి ఇంకిపోతుంటే వాటిని చూసిన దక్ష్ కళ్ళు చిట్లించి, వై ఆర్ యూ క్రయింగ్ అన్నాడు కాస్త టోన్ సీరియస్గా చేస్తూ. ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపి, ఎందుకో అతన్ని మిస్ అవుతున్నాను అన్న బాధ కలిగి ఏం చేస్తుందో తెలియకుండానే అతని చేతిని తీసుకొని ప్రేమగా ముద్దాడింది. ఆమె అలా చేయగానే మొదటిసారి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆమెని. ఎందుకో తెలీదు వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె ఏడుపుకు గబుక్కున లేచి కూర్చొని నేను ఒడిలోకి చేర్చుకొని, ఏమైందిరా అని అడిగాడు లాలనగా. అతనికి తెలీదు. అంత ప్రేమగా మాట్లాడటం కొత్తగా అనిపిస్తోందతనికి. అతనంత ప్రేమ చూపిస్తుంటే దక్ష నడుం చుట్టూ చెయ్యి వేసి అతని గుండెల మీద తలవాల్చి ఇంకా ఎక్కువ ఏడుస్తోంది డస్కి. నెక్స్ట్ ప్రోమో. అతను మార్నింగ్ లేచేసరికి దక్షిత కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. ఎక్కడా లేదు. బాబోయ్, మరొక సునామీ రాబోతోందా? ఈ రైటర్కి ఏం పని పాట లేదు. మాకు హార్ట్అటాక్ తెప్పించి మమ్మల్ని బేజా ఫ్రై చేస్తోంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో, ఎందుకు బేబీ పారిపోయిందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.